గుర్తుంటే కనుక చిన్నప్పుడు మీరు ఎప్పుడైనా ఏదైనా సంఘటనలో లేకపోతే ఏదైనా చూస్తుంటే అది ఇప్పటికీ మీ కళ్ళెదురా సినిమాలా కనిపిస్తూ ఉంటుంది. అవునంటారా కాదంటారా? అదే సమయంలో మీరు ఫ్రెండ్స్తోనో ఇంట్లో వాళ్ళతోనో లేకపోతే స్కూల్లో వారితోనో ఎంతో మందితో ఎన్నో మాట్లాడిన మాటలు ఉంటాయి. ఆ మాటలు గుర్తున్నాయండి? గుర్తున్నాయా? అన్నీ ఉన్నాయా? అన్నీ ఉండవండి. అంటే చూసినవి మనకు ఇప్పుడు గుర్తుండిపోతాయి. ఇంకొకసారి మనం అంటాం, నేను అలాగన్నానా అంటాం కదా. అవునండి, అవునండి, లేదండి. మర్చిపోతాం అన్న వాటిని విన్న వాటిని మర్చిపోతాం, కానీ అన్న వాటిని మాత్రం మర్చిపోం. కాబట్టి ఇక్కడ ప్రత్యక్షత అనేది దేవుని రాజ్యం ప్రత్యక్షత లేక పరలోక రాజ్యం యొక్క ప్రత్యక్షత మరి కన్నులారా చూసినటువంటి యోహాను గారు ఇచ్చినటువంటి సాక్ష్యం. మరి ఆయన ఉన్నారు. మరి బైబిల్ మిషన్ వాళ్ళందరికీ తెలిసింది ప్రకటన గ్రంథం గురించి చాలా మందికి. మరి మిగతా సంఘాల ముఖ్యంగా లూథరన్ కానీ బాప్టిస్ట్ కానీ ఎవరు కూడా ప్రకటన గ్రంథాన్ని చదవరు. ఎందుకని? దేవుడు చెప్పాడు అది చదవద్దని అని చెప్పేసి ప్రకటన గ్రంథం చదవరు. కానీ బైబిల్ మిషన్ వారు ప్రకటన గ్రంథం చదువుతారు, ధ్యానిస్తారు. ఎందుకంటే రాకడ సంఘముగా ఎత్తబడాలి ఉన్నాం కనుక ఆ రాకడకు జరిగేటువంటి వాటిని మరి యాక్చువల్గా ఈ ప్రకటన గ్రంథం గొప్పంగా ఉండాల్సిన గ్రంథం అయితే మనం ధ్యానిస్తాము. వాటిలో ఉన్న విషయాలను మనం తెలుసుకుని దాని ద్వారా సువార్తను మరింతగా మరి వృద్ధి చెందించడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు అంటే మరి నోవాహు కాలంలో నోవాహు గారు రెండయ్య వాళ్ళు ఎక్కడన్నారు? ఏ కారణంతో? రక్షణ. మరి ఎక్కలేదు. ఎందుకనంటారు? ఎక్కిరించారు కదండి అయ్య గారండి, ఎక్కిరించారు. ఈ ముసాయినికి ఏం పని లేదు అని. అంతే. ఎందుకని అలాగా నమ్మలేదండి, వారికి విశ్వాసం లేదు. పాపంలో పడిపోయి ఉన్నారు. ఇది ఎరగరు. అంటే తాత్కాలికంగా వస్తుంది అనుకున్నారంట. లేదు దాన్ని వచ్చి చెప్తున్నాడు మాకు ఆకాశ భూములు ఎక్కువ పడతాయంట, మొత్తం అంతా మునిగిపోతుందంట, మరి మేము వెళ్ళి ఇందులో కూర్చోవాలంట. ఇవన్నీ అనుకుని ఏం చేశారు వాళ్ళు? వారికి అంతకు ముందు అనుభవం లేదు కనుక ఆ వర్షం గురించి మరి ఏమన్నారు? ఇదంతా వట్టిదే అని చెప్పేసి ఎవరి వల్ల తీరా ఆకాశ భూములు ఎక్కువ పడ్డాయి. అప్పుడు వచ్చి పరుగులు వస్తే ఏం చేశారు? ఇప్పుడు మరి నోవాహు గారు మెత్త మనసుతో మళ్ళీ త్వరగా ఓపెన్ చేస్తారో అని ఏం చేశారు? దేవుడే మూసేశారు. ఆయన తరాలు వేసేసారు. కాబట్టి ఎప్పుడు కూడా మనము ఈ కారణంతోనే ఎప్పుడు మనం దేవుని రాజ్యం కొరకు మనం మరి ప్రచారిస్తూ లేకపోతే ప్రచారం చేస్తూ ఉంటాము. నమ్మరు కొంతమంది. ఎందుకని? వారు తెలుసుకున్నవారు కాదు, నేర్చుకోవాలన్న ఆశ ఉన్నవారు కాదు. ఇంతకుముందు చూసేవారు కాబట్టి వారు నమ్మరు. కాబట్టి మనము బైబిల్ మిషన్ మనము మరి ఈ ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తాం. దాంట్లో ఎక్కడ చూసినా మనకి 7 సంఘాలు, 7 ముద్రలు, 7 బూరలు, 7 తెగుళ్ళు, 7 పాత్రలు, 7 జయించే వారికి దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు, అదే రీతిగా 7 ధన్యతలు మనము చూస్తూ ఉంటాం. మరి ఇక్కడ యోహాను గారు అదే చెప్తున్నారు కదా. ప్రకటన గ్రంథంలో ఏం చెప్తున్నారండి ఆయన? నేను చూసిన అతడు దేవుని వాక్యము గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యం గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. మరి మన జీవితాలలో కూడా ఆయన అనేక రీతులుగా మనము ఆయన సాక్షులుగా నిలవబెట్టుకోవడానికి మనకు అనేక మేలు ఉపకారాలు లేక మనము ఉన్నటువంటి ఆపద సమయాల్లో ఆయన మనల్ని లేవనెత్తి ఉన్నారు. మరి ఈ సమయంలో మనము గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే ఆయన మనకు ఏ రీతిగా మనలను నిలవబెట్టి ఉన్నారు, ఏ రీతిగా చక్కటి పాత్రగా తయారు చేయాలని ఆయన కష్టపడుతూ ఉన్నారు. మరి అది నీకు తెలుసు. ఆయన ఏ రీతిగా ఎంత కష్టపడుతున్నారో
లేక నీ కొరకే ఆయన ఎన్ని విధాలుగా ఆయన రకరకాల పనులు చేస్తూ ఉన్నారు అవన్నీ నీకు తెలుసు. కానీ తెలియనివ్వకుండా లేకపోతే తెలిసినా కూడా తెలియనట్టు ఉండేటట్టుగా చేయడానికి వాడు ఇప్పుడు పక్కన ఉంటాడు కదా. కాబట్టి ఆ వాడి నుంచి మన జీవితాలు మనము బయటకు వేసుకోగలిగితే ఏం కనిపిస్తుందండి? మనకు ఏం కనిపిస్తుందండి? ప్రకటన గ్రంథంలో యోహాను గారికి ఏ రీతిగా కనబడిందో ప్రత్యక్షత కనబడుతుందండి. కనబడి మనం ఏ రీతిగా తయారవుతాం? దేవుని కొరకు సాక్షులుగా తయారవుతాం కదా. సాక్ష్యంగా తయారవుతాం. కానీ నీకు ఒక డైరెక్ట్గా నీకు కనిపించకపోయినా కూడా నీకు దర్శనాలలోనో కళలోనో లేక మరి ఒకరి ద్వారానో దేవుడు తన రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి మనము ఎలా ఉండాలంటే చక్కగా శీతాకాలం కనుక పడుకుని ఉండాలా? ఎలా ఉండాలమ్మా? మరి అంటే వధు సంఘం మరి ఏ సమయం వస్తుందండి? అది సమయం ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైనా వస్తుందా? లేకపోతే మనం మధ్యాహ్నం భోజనం టైం కాబట్టి మధ్యాహ్నం భోజనం టైంలో వస్తుందా? తెలీదు. మనము ఎలా ఉండాలి? సిద్ధముగా ఉండాలి. అయ్యగారు రాస్తారు కదా, నేనిక సిద్ధము నీరసపడకుము నేని ఆత్మతి కదా నా నీరసపడకుము నీరసపడకుము నాస్తి గదా నా రక్తముతో సంపాదించితి నా రక్తముతో సంపాదించితి నన్ను నీ ఆస్తిగా గైకొనుము నన్ను నీ ఆస్తిగా గైకొనుము మనో విచారము కూడదు నీకు మహిమ తలంపులే కావలెను. ప్రభు ఏం చేస్తున్నారంటే మనమందరము కూడా ఎవరమండి? ఆయన రక్తంతో ఆయన సంపాదించుకున్నటువంటి ఆస్తి. మరి ఆస్తి ఉన్నవారు ఏం చేస్తారండి? అక్కడ వదిలేసి వెళ్ళిపోతారా? ఆస్తి ఉన్నవారు ఏం చేస్తారండి? వదిలేసి వెళ్ళిపోతారా? ఇక్కడ బంగారం నమ్ముకున్నారు అనుకోండి, అది మీ ఆస్తి. కోవిడ్ నుంచి వదిలిపోయేటప్పుడు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారా బంగారాన్ని? కానీ అది మన ఆస్తి కదా. మరి నిన్ను ఆయన సంపాదించుకున్నటువంటి ఆస్తి, నీవు ఆయన ఆస్తి అయినప్పుడు మరి ఆయన ఆస్తిని ఎక్కడ వదిలేస్తారా? వదలడు కదా. వదలకుండా ఎక్కడ తీసుకెళ్తాడు? ఆయనతో పాటే ఆయన దగ్గరకు తీసుకుని వెళ్తాడు. కాబట్టి మనము ఏమై ఉన్నాము? ఆయన యొక్క ఆస్తి అయి ఉన్నాం. మరి ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. 22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వారి వారి క్రియలు చెప్పున ప్రతి వారి ఇచ్చుటకును నేను సిద్ధపరిచిన జీతం నా యొద్దనే ఉన్నది. నేనే మరి వచ్చి నా స్వాస్థ్యాన్ని తీసుకుని ఏం చేస్తారంటే ఆయన ఎవరి జీతం వాళ్ళకి ఇచ్చేస్తారు. అంతే కదా. ఎవరి జీతం వాళ్ళకి ఇస్తారు. మరి ఒక కంపెనీలో తీసుకున్నా లేకపోతే ఒక ఇంట్లోనే తీసుకోండి. ఒక ఇంట్లో పనిచేసే డ్రైవర్ ఉంటాడు, పిల్లలు చూసుకునే వాళ్ళు ఉంటారు, తర్వాత వంట చేసే వాళ్ళు ఉంటారు. అందరికీ ఒకటే జీతం కాదండి. ఎందుకని? వాళ్ళే ఎవరి ప్రతిభను బట్టి ఎవరు చేసే పనిని బట్టి వారికి జీతం మరి ఆ యజమానుడు నిర్ణయిస్తాడు. అదే రీతిగా మనం ఏమైతే చేస్తున్నామో దానిని బట్టే అదేవారి దేవుడు ఆయన రాకడలో మనకు జీతాన్ని విధించడానికి ఆయన వస్తున్నాడు. మరి ప్రభు ఇంకా ఎందుకు వస్తున్నాడు అంటే మరి ఆయన స్థలంలో మనల్ని ఉంచడానికి మరి ఆయన వస్తున్నాడు. కాబట్టి మనకు 14వ అధ్యాయము
మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన ఒక శబ్దము పరలోకం నుండి రాగా వింటిని. నేను వినిన నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును, మీకు స్థలం సిద్ధపరిచి వెళుచున్నాను. మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని మరి ఆయన సిద్ధపరిచిన స్థలంలో మనల్ని ఉంచబడ్డాడు. ఆయన భగవాన్ దగ్గరికి వస్తున్నాడు. మరి ఆయన ఏమంటున్నాడు? జయించువానికి నాతో కూడా కూర్చుండే అధికారం లేక కూర్చుండే అర్హత మరి ఇస్తానని ఆయన చెప్తున్నాడు. మరి అదే రీతిగా చూస్తే కనుక మనము దేవుని యొక్క రాజ్యంలో ఏ రీతిగా మనము ఏ స్థానాన్ని మనం సంపాదించుకుంటాము, అది దేని వల్ల మనకి డిసైడ్ అవుతుందండి? మనం చేసే క్రియల వల్ల, మనం ఉండే మన జీవిత విధానం వల్ల, మనం దేవునికి సమర్పించేటువంటి ఆ సమయం వల్ల, దేవునితో మనము మమేకమై ఉండడం వల్ల. ఎప్పుడైతే ఈ విషయాలను మనము దేవుని పాలన చేత లేక దేవునికి ఇష్టమైన రీతిలో మనం ఉంటాము, ఇవన్నీ ఆయన ఇచ్చేటువంటివన్నీ కూడా మరి బోల్డని ధన్యతలు ఉన్నాయి. ఆ ధన్యతలన్నీ కూడా ఆయన మనకు ఇచ్చేవారుగా ఉన్నారు. మరి చూస్తే కనుక దేవుడు అనేకమైన ధన్యతలు మనకి ఇచ్చాడు. అందులో ఇదొక ధన్యత ఏమిటంటే ఆయనతో పాటు సమానంగా మనము ఆయనకు ఎదురుగా మనము సింహాసనం మీద కూర్చుండేటువంటి మరి ఆ గొప్ప ధన్యత ఆయన మనకు ఇస్తూ ఉన్నాడు. ఇంకొక ధన్యత చూద్దాము. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం చూడండి ఒకసారి. 14 ప్రకటన గ్రంథం 14:11. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని రాయమని పరలోకము నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. మరణం అనేది శాపమా ధన్యత? ధన్యమా శాపమా అండి? ధన్యం. అనేది ధన్యం. ఏ రీతిగా పాపానికి చేసి మరణం అంటున్నారు కదా, మరి ధన్యత ఎలాగైంది? ఆయన రక్తం వల్ల వాళ్ళకి అన్నారు కాబట్టి ఆయన యందు నమ్మకం వృద్ధి పొందిన వారు ఆ రీతిగా ధన్యత. మరణంలో కూడా ఆయన మనకు ధన్యతను ఇస్తున్నాడు. ఆ మరణాన్ని ఆయన ఏం చేశారు? భూలోకంలో ఉండగా ఇచ్చినది నిద్రపోతున్నదే కానీ మరణించలేదని లేపారు, చేపట్టుకుంది కదా, లేచారు. అంటే మరణాన్ని ఏం చేశాడు? ఆయన నిద్రగా మార్చేశాడు. మరణాన్ని నిద్రగా మార్చేశాడు. కాబట్టి ఆ మరణంలో కూడా ధన్యతను మనకు ఆయన అనుగ్రహించారు. మరి 3వ ధన్యత చూద్దాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 16వ వచనం చూడండి ఒకసారి. ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను. నేను దిగంబరుగా సంచరించినందున జనులు తన సూత్రలేమనుకొని మెలకువగా తన వస్త్రములు కాపాడుకునేవాడు. మరి దేవుడు ఏమంటున్నాడంటే ఆయన వస్తున్నాడు. మరి వధు సంఘానికి మరి మెలకుగా లేదేమో అనుకుని మరి వధు సంఘం మెలకుగా ఉంటే కనుక అది ఒక ధన్యతగా చూస్తున్నాడు. మరి మన మంచి సమరీయుడు కథలో కొత్త వార్తలో చూస్తాం కదా, 10వ అధ్యాయంలో చూస్తాం. మంచి సమరీయుడు కథలో అక్కడ ఏ రీతిగా ఉంటాడంటే ఆయన కొట్టబడినటువంటి దారిలో ప్రయాణం చేసిన ఆయన కొట్టబడి గాయాలతో పడి ఉంటారు. కానీ దేవుడు మనకు చెప్తున్నారు ఏంటంటే తన వస్త్రమును కాపాడేవాడు ధన్యుడు అని చెప్తున్నాడు. రక్షణ మరి ఆ నీతి వస్త్రాన్ని, మహిమ వస్త్రాన్ని, ఉల్లాస వస్త్రాన్ని, పెళ్లి వస్త్రాన్ని లేక ప్రశస్తమైన వస్త్రాన్ని దేవుడు మనకు
ఎందుకని ఆయన రాకడలో మనం ఆయనను ముఖాముఖిగా చూడాలి అంటే ఈ వస్త్రహీనత అనేది ఉండకూడదు. వస్త్రహీనత అంటే మరి ఆత్మలకు వస్త్రాలు ఉండవు కదా అంటారు కదా మనం. కానీ ఈ వస్త్రం అంటే ఆయన వాక్యంతో నీవు కప్పబడి ఉన్నావు. వాక్యం అనే వస్త్రాన్ని నీవు ధరించుకున్నవాడు ఉన్నావా, ధరించుకున్నావు. అప్పుడే మరి నీకు ఆ పరలోక రాజ్యంలో చేరే ధన్యత ఆయన అనుగ్రహిస్తున్నారు. మరి 4వ ధన్యత చూద్దాం. 19వ అధ్యాయం 9వ వచనం చూడగలమా? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులు సాగిలపడి ఆమె ప్రభువును స్తుతించుడి. కాదు మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలవని వారు ధన్యులు అని రాయబడిను. కూర్చుని వారితోనూ ఆయన సేనతోనూ యుద్ధం చేయటకే ఆ గుర్రమును రాజులను వారి సేవకుని కూడిగా చూచి తిని అప్పుడు 9 అయ్యగారండి. మరియు అతడు నాతో ఇలా చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలవని వారు ధన్యులని రాయుము. మరియు ఈ మాటలను గుర్రెపిల్ల పెండ్లి విందుకు పిలవబడేవారు ధన్యులు. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పారు. పెండ్లి విందులో పాల్పొందులతో ధన్యత ఆయన మనకి ఇక్కడ ఇస్తూ మరి ఇటువంటి ధన్యతను ఆయన మనకు ఇస్తూ ఉన్నాడు. మరి ఒక ధన్యతను చూద్దాం. 5వ ధన్యత చూస్తే కనుక ప్రకటన గ్రంథంలోనే 20వ అధ్యాయము 6వ వచనం చూడగలమా? ఈ మొదటి పునరుద్ధరణలో ఈ మొదటి పునరుద్ధానము వారు ధన్యులు. ఏమి ఇచ్చారండి మనకు ఆయన? మరొక ధన్యత ఏమి ఇచ్చారు? పునరుద్ధానంలో పాల్గొని వారు ధన్యులు. 2వ రాకడలో మొట్టమొదటిగా ఆయన కలుసుకునే వాళ్ళు ఎవరు? పునరుద్ధాన ముద్దు పునరుద్ధానమైనటువంటి మరణించిన వారు మరణించి ఉండి పునరుద్ధానులై ఆయన్ని కలుసుకుంటారు. మరి ఆ పునరుద్ధాన భాగ్యాన్ని మనకి ఇచ్చారు కదా. మరణాన్ని కొట్టివేసి మరి పునరుద్ధాన భాగ్యాన్ని ఆయన మనకు ఇచ్చారు. ఆ ధన్యతను మనకు ఇచ్చారు. మరొకసారి దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. దానియేలు 12 ఎంతండి అయ్యారండి? 1335 దినములు సాగుకుని కనిపెట్టుకునేవాడు ఏమిటంటే మనం వెయిట్ చేయగలమండి. బహుశా మన దేశంలో మనం ఉండగా బహుశా ఓపిక అనేది మనకి బాగా ఉంటుంటుంది కదా. ఓపిక అనేది బాగా ఉంటుంటుంది. ఎందుకంటే ఉరుకులు పరుగులు అప్పట్లో ఉండేవి కాదు. ఇప్పుడు అందరూ ఉరుకులు పరుగులు కూడా ఉన్నారనుకోండి. ఉరుకు పరుగులు లేకుండా ఉండేది. మరి ఓపిక అనేది ఉండేది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం పనిచేసే ప్రదేశాల్లోనూ మనం పనిచేస్తున్న ఇంటిల్లోనూ మనం పనిచేస్తున్న కంపెనీలోనూ మరి ఈ దేశస్తులతో పనిచేస్తున్న వాళ్ళు ఎలా ఉంటారండి? ఒకళ్ళు బాగా ఉంటారు, ఒకళ్ళు బాగా ఉంటారు. ఎక్కడ కుదురు అనేది ఉండదండి అస్సలు. కుదురు అనేది ఉండదు. నెమ్మది అనేది ఉండదు. నిలబడి చోట నిలబడరు, ఉన్న చోట కూర్చోండి. అదే మనం చూసి 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 ఏమైంది ఇసుకో. మనం కూడా దాన్ని అలవాటు చేసుకున్నాం. అవును. 50 సంవత్సరాలు 40 సంవత్సరాల వరకు మన సొంత దేశంలో మన సొంత ప్రవర్తన ఏదైతే ఉందో అది విడిచిపెడేసాం. అవును. అనుసరించాం. అనుసరించాం. మరి దేవుడు అంటున్నాడు కదా, ఏ రీతిలో ఉండాలంటున్నాడు ఆయన? నీవు మరి ఓపిక కలిగి ఉండాలి. ఓపిక కలిగి ఉండాలంటున్నాడు. మరి ఓపిక అనేది నీకు దేవుడు ఇచ్చినటువంటి అది ఒక లక్షణం. దాన్ని నీవు ఎవరినో చూసి దాన్ని విడిచిపెట్టుకుంటే కనుక దేవుడు మనకి ఇచ్చే ధన్యతను మనము కోల్పోయేవారుగా అవుతాం. అదే రీతిగా 22వ అధ్యాయంలోనే ప్రకటన గ్రంథంలో 7వ వచ్చినటువంటి ఆ ప్రవచన గాయకుని వాడు ధన్యులు. 22:7 ఇదిగో నేను వస్తున్నాము. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యం వాక్యాలను గ్రహించువాడు ధన్యుడు. ధన్యుడు. ఆయన వస్తున్నారు కనుక ఏవైతే ప్రవచన వాక్యాలు ఉన్నాయో, ఏవైతే మరి చెప్పబడి అవి నిజం నెరవేర మరి వెయిట్ చేస్తున్నాయి, వాటి
దయచేసి వారందరూ కూడా ఎవరండి ధన్యులు. ధన్యులు. కాబట్టి ఆ ధన్యత మనకు ఆయన ఇస్తూ ఉన్నాడు. ఆఖరి 7వ ధన్యతగా చూద్దాం. 22వ అధ్యాయంలోనే 14వ వచనం చూడండి. ఒకసారి 22వ అధ్యాయం 14వ వచనం. జీవవృక్షమునకు హక్కు గలవారే గుంపున ఉన్న ఆ పట్టణంలోనికి పట్టణంలోనికి ప్రవేశించినట్లు ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుల వారు ధన్యులు.